ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ 1,00,000 దాటిపోయింది. గోల్డ్ మీరు సింపుల్గా ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఈ గోల్డ్ ఏదైతే ఉందో 1,00,000 దాటిపోయింది. investing.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈరోజు $3,435.90 హై, $3,403.50 లో. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి $3,406.60లో ఉంది. అయితే మనం ఏం చేయాలి? ఈరోజు కూడా 3,403, 3,436 అంటే $32-33 అంటే $1,000 తేడా. లోకి హైకి ఆల్రెడీ రావడం జరిగింది. హై నుంచి లోకి $1,000 దిగటం కూడా జరిగింది. ఇప్పుడు కరెక్షన్లోకి ఉంది అని అర్థం. ఇక మనం ఏం చేయాలి అంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ సింపుల్గా అంటే 3 రకాలు ఉంటాయి ఈ గోల్డ్లో. ఒకటేంటిది, డైలీ ఇంట్రాడే చేస్తావా? ఇప్పుడు $1,000 ఇచ్చింది. మార్జిన్ ఎంత? 70,000 పెడితే 100 గ్రాములు, 100 గ్రాములకి $1,000 ఇచ్చింది. 70,000కి $1,030. ఇప్పుడు 32-33 అంటే $1,000 తులానికి, అంటే 10 గ్రాములకి. అంటే 10 గ్రాములకి 1,000 ఇస్తే 10% ఇచ్చినట్టు. అదే 100 గ్రాములకి 10,000 ఇచ్చింది. అదే 1 గ్రాముకి $100 ఇచ్చింది. 1 గ్రాము వచ్చి 700 మార్జిన్ కావాలి. 10 గ్రాములు వచ్చేటప్పటికి 8,000 మార్జిన్ కావాలి, 8,000 అట్లా. 100 గ్రాముల మార్జిన్ వచ్చి 75,000-80,000 కావాలి. కొంచెం అటు ఇటు ఉంటే మంచిది, ఎక్కువ ఉంటే ఇక 8 గ్రాములు కిలో అట్లా అనమాట. అంటే మనం ఒక లెక్కేసుకోవాలి. 700-800 గ్రాములు, 1 గ్రాముకి $700-800. దాంతో మనం చూసుకొని మనం మల్టిపుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉందో మీరు ఏం చేయాలి అంటే, డైలీ చేయొచ్చు, వీక్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు. ఈ డైలీ, వీక్లీ, మంత్లీ ఎట్లా చేయాలి అంటే, ఇక్కడ మనకి గ్రాఫ్ తోటి ఫాలో అయ్యేది ఒక పద్ధతి. ఇక్కడ హిస్టారికల్ డేటా అని ఒక వర్డ్ ఉంటుంది కింద investing.comలో. హిస్టారికల్ డేటా క్లిక్ చేస్తే మనకి ఈ డేటా వస్తుంది. హిస్టారికల్ డేటా అంటే ఏంది? మీకు ఇక్కడ హిస్టారికల్ డేటాలో డే వైజ్ ఉంటుంది, మంత్ వైజ్ ఉంటుంది. మనం ఇప్పుడు డైలీ, వీక్లీ, మంత్లీ. ఇప్పుడు డైలీ అనుకోండి, డైలీ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అనాలి. అంటే ఏంది? ఒక 1 మంత్కి సరిపోను ఆ డేటా అంతా కూడా డైలీలో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తామో డౌన్లోడ్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఈ డౌన్లోడ్లో మనకి 1 మంత్కి సరిపోను ఇక డేటా వచ్చింది. ఈ డేటాలో మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఈ డేట్స్ చూసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? మళ్ళీ సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి ఈ సార్ట్ అండ్ ఫిల్టర్లో కస్టమ్ సార్ట్ కొట్టి ఇక్కడ ఈ లో ఉంది, ఈ కాలం లో, ఈ కాలం లో మీద క్లిక్ చేసి ఓకే కొడితే ఇప్పుడు 7/9/2025 నాడు వచ్చింది. ఎప్పుడు? లో $3,290 లోలో వచ్చింది. ఇది మనం ఏం చేయాలి? మంత్లీకి అనమాట రాసుకోవాలి. డైలీలో నెలకి లోలో ఎప్పుడు వచ్చింది? $3,290 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? సేమ్ ఇట్లే ఉంచి మళ్ళీ సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి కస్టమ్ సార్ట్ కొట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి లో నుంచి హై క్లిక్ చేయాలి. హై క్లిక్ చేసి లార్జెస్ట్ స్మాలెస్ట్ కొడితే ఓకే కొడితే హై ఎప్పుడు వచ్చిందయ్యా? 3,509 రాసుకోవాలిగా. 3,509 ఎప్పుడు వచ్చింది? 23/7 నాడు హైలోకి వచ్చింది. ఎప్పుడు? 2025. 3,509, 33.90. ఇక ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు ఎంతలో ఉన్నాం మనం? 3,404లో ఉన్నాం. అంటే ఏంది? ఏదైతే మంత్లో ఉందో అక్కడికి కొంచెం పైన ఉన్నమాట. ఇక మనం దీన్ని గ్రాఫ్ చూసుకుంటూ ఇక్కడ మనం ఇంకోటి టెక్నికల్ ఉంటుంది. ఈ టెక్నికల్ కనుక మనం క్లిక్ చేస్తే అక్కడ చార్ట్ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ ఉంది. ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ క్లిక్ చేస్తే ఇక్కడ అవర్లీ, 5 అవర్స్, డైలీ, వీక్లీ, మంత్లీ ఉంది. ఇక్కడ ఏముంది? అవర్లీది వచ్చేటప్పటికో స్ట్రాంగ్ సెల్ చూపిస్తుంది. 5 అవర్స్ స్ట్రాంగ్ బై, డైలీ స్ట్రాంగ్ బై, వీక్లీ స్ట్రాంగ్ బై, మంత్లీ స్ట్రాంగ్ బై. అంటే ఏంది? మనం ఇన్వెస్ట్మెంటు మంత్లీ కానీ వీక్లీ కానీ చేయదలుచుకుంటే బైలో ఉండమని చెప్తుంది. అదే ఇంట్రాడే చేస్తా అంటే సెల్లో ఉండమని చెప్తుంది. ఇది టెక్నికల్గా. మళ్ళీ ఇంకోటి ఏంటిది? ఇక్కడ టెక్నికల్ కాకుండా చార్ట్ ప్యాటర్న్ అని ఉంటుంది. ఈ టెక్నికల్లో ఇక్కడ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్ అంటే ఏంది? చార్ట్ ద్వారా ఉంటుంది. ఇక్కడ చూద్దాం మళ్ళీ. ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఏదైతే ఉందో
క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకు గ్రాఫ్ వస్తుంది ఇట్లా. ఈ గ్రాఫ్లో కూడా 1 minute, 5 minutes, 15, 30, 1 hour, 5 hours ఇట్లా గ్రాఫ్ వస్తుంది. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కడి నుంచి లోకి పోయింది, ఎక్కడ ఉంది అనేది. ఇది ఒక పద్ధతి. ఇకపోతే మళ్ళీ ఇన్ట్రేడింగ్ వ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మనము ఏం చేయాలి, ఏవైతే ఉన్నాయో ఈ గ్రాఫ్లు సెట్ చేసుకోవాలి. మీకు ఇవన్నీ రావు, ఎందుకంటే మాది పెయిడ్ సాఫ్ట్వేర్. దీంట్లో 2 ఉంటుంది. ఫీచర్స్లో ఇవేవైతే మనకి చాలా చాలా అబ్జర్వ్ చేయాలంటే పెయిడ్లోకి వెళ్ళాలి, అంటే పైసలు కట్టాలి. ఫ్రీలోకి వచ్చేటప్పటికి మనకి ఫీచర్స్ రావు. ఈ ఫీచర్స్ వచ్చేటప్పటికి మనం ఇంట్రాడే చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా, డైలీ చేస్తావా, వీక్లీ చేస్తావా, మంత్లీ చేస్తావా, ఇన్వెస్ట్ చేస్తావా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకొని చేయడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అంటే ఎక్కడ బై వచ్చిందా అంటే బై చేయాలి, ఎక్కడ సెల్ వచ్చిందంటే సెల్ చేయాలి. ఇంట్రాడేలో ఉంటేనో టైం ఫ్రేమ్ తగ్గించుకోవాలి, 5 minutes, 15 minutes పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అనుకోండి 4 hours డైలీ వీక్లీలు పెట్టుకొని మనము ఇన్వెస్ట్ చేయాలి. మనం చూసుకొని దీన్ని బట్టి మనము ఫాలో అవ్వాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు దీని గురించి గోల్డ్ బాగా నేర్చుకోవాలి, సిల్వర్ బాగా నేర్చుకోవాలి, ఇంట్రాడే చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ బై చేస్తుంది, అవన్నీ నేర్చుకోవాలంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి. కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి. ఇవన్నీ సెట్టింగ్ చేయాలంటే కొంచెం టైం తీసుకొని మనం ఆ స్పీడ్ ఉండాలి. మళ్ళీ సిస్టమ్ కూడా ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోయి కొంచెం ఈరోజు కరెక్షన్కి వచ్చింది, డౌన్ అవుతుంది. 1,00,000 దాటింది. 1,00,000 దాటి కొంచెం డౌన్లోకి రావడం జరిగింది. అందుకని మనం ఎప్పుడు డౌన్లోకి వస్తుంది, ఎప్పుడు అప్లోకి వస్తుంది, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు మనం కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఇవన్నీ మనం తెలవాలంటే హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, గ్రాఫ్లు ఉండాలి, టూల్స్ ఉండాలి, ఆ వెబ్సైట్లు ఏందో తెలవాలి, వరల్డ్ మార్కెట్లో గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుందో తెలవాలి. అంటే ఆ ఇన్ఫర్మేషన్, న్యూస్, కరెంట్ అఫైర్స్ అవన్నీ మనం చూసుకోగలిగితే మనకి ఇది బిజినెస్ పరంగానే చేయొచ్చు. లైవ్ అబ్జర్వేషనే ఉంటుంది. లైవ్లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, లైవ్లోనే హోంవర్క్ చేయాలి. థియరీ అనేది కామన్, థియరీ అనేది కొంచెమే ఉంటుంది, కానీ లైవ్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తోటే మీకు మెయిన్ లెసన్. ఎక్స్పీరియన్సే మెయిన్. ఎక్స్పీరియన్స్ తోటే రావాలి, ఎక్స్పీరియన్స్ తోటే మనకి అది తెలుస్తుంది అనమాట. అంతే తప్ప చెప్పడం వలన, వినటం వలన ఉపయోగం ఉండదు. లైవ్లో ఎక్స్పీరియన్స్, లైవ్లో మనం ఏం చేయగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాం, మనం ఏమనుకుంటున్నాం, అది ఏం జరుగుతుంది. మనం పెరుగుతుంది అనుకున్నాం, పెరుగుతుందా లేదా, తగ్గుతుందా అనుకున్నాం, తగ్గుతుందా లేదా, అది న్యూట్రల్ అనుకుంటున్నాం, న్యూట్రలా లేదా, అవన్నీ మనకి కొంచెం లైవ్లో అబ్జర్వ్ చేయగలిగినప్పుడు మీకు ఉంటుంది. ఇవన్నీ మీకు చెప్పడం, నేర్పడం జరుగుతుంది. ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. గోల్డ్, సిల్వర్ మీద మీరు చేయాలంటే రిస్క్ ఎంత ఉంటుందో రిటర్న్స్ కూడా అంతానే ఉంటాయి. ఎంతవరకు మీరు రిస్క్ తీసుకోగలుగుకుంటే అన్ని రిటర్న్స్ వస్తాయి, రిస్క్ తీసుకోకపోతే రిటర్న్స్ కూడా రావు. రిస్క్లు మళ్ళీ 4 రిస్క్లు ఉంటాయి. నో రిస్క్, నో రిటర్న్స్, లో రిస్క్, లో రిటర్న్స్, మీడియం రిస్క్, మీడియం రిటర్న్స్, హై రిస్క్, హై రిటర్న్స్. మనం లో రిస్క్ తీసుకొని హై రిటర్న్స్ తీసుకునే ప్లాన్ చేయాలి. దానికి హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, కొంచెం లైవ్ అబ్జర్వ్ చేయాలి. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.